నమస్కారం వార్తలోకి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. తిరుపతి నగరంలోని ఆర్సీ రోడ్డులో నిర్మిస్తున్న తుడా టవర్స్ 2026 మార్చి నాటికి నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తెస్తాం పేర్కొన్న తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. అభినవ అన్నమయ్యగా పేరుగాంచిన ప్రముఖ టీటీడీ మాజీ ఆస్థాన సంగీత విద్వాంసులు గరిమెల్ల బాలకృష్ణ పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన రాయలసీమ రంగస్థలి కళాకారులు. తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సంబంధిత అధికారులకు పంపించి త్వరగా పరిష్కరించాలని ఆదేశం. వార్తల్లోని వివరాలు. తిరుపతి నగరంలోని ఆర్సీ రోడ్డులో నిర్మిస్తున్న తుడా టవర్స్ 2026 మార్చి నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. సోమవారం ఉదయం తుడా టవర్స్ నిర్మాణ పనులను అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను తుడా ఉపాధ్యక్షుడు నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాయలచెరువు రోడ్డులోని అన్నమయ్య కూడలి సమీపంలో 3.60 ఎకరాల్లో తుడా టవర్స్ ను 345 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నామని అన్నారు. 2026 మార్చికి తుడా టవర్స్ నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. 245 రెసిడెన్షియల్ ఫ్లాట్ తో పాటు కమర్షియల్ ఫ్లాట్స్ ను అధునాతన సాంకేతికతో నిర్మిస్తున్నామని అన్నారు. నాణ్యమైన మెటీరియల్ ను వినియోగిస్తున్నామని అన్నారు. తుడా టవర్స్ ఫ్లాట్స్ ను వేలం ఈ నెల 8వ తేదీ ప్రారంభమై 12వ తేదీతో ముగుస్తుందని అన్నారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మరిన్ని టవర్స్ నిర్మించేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. ఉపాధ్యక్షులు మాట్లాడుతూ తుడా టవర్స్ ఫ్లాట్స్ కోసం చేస్తున్న వేలానికి మంచి స్పందన వస్తోందని అన్నారు. ప్రజలు వీక్షించేందుకు వీలుగా మోడల్ ఫ్లాట్ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. నగరంలో ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాలను పరిశీలిస్తున్నామని, త్వరలోనే ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, కార్పొరేటర్లు ఎస్కే బాబు, నారాయణ, సూపరింటెండెంట్ ఇంజనీర్లు శ్యామ్ సుందర్, కృష్ణారెడ్డి, ఈఈ రవీంద్ర, డిఈ రాజు తదితరులు పాల్గొన్నారు. తుడా ఆధ్వర్యంలో తిరుపతి నడిబొడ్డున తుడా టవర్స్ అని పేరు పెట్టి కమర్షియల్ కాంప్లెక్స్, రెసిడెన్షియల్ ఫ్లాట్స్, ప్రైవేట్ ఆఫీసులకు అందరికీ తిరుపతి పట్టణ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక అత్యాధునిక నూతనమైన ఆర్కిటెక్ట్ డిజైన్తో తయారు చేసి దాదాపు 345 కోట్ల రూపాయలతో ఈ యొక్క తుడా కాంప్లెక్స్ని నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇది దాదాపు ఇప్పటికి ఒక 50% పూర్తి కావడం తెలిసిన విషయమే. ఇంకా బ్యాలెన్స్ వర్క్ కూడా నెక్స్ట్ మార్చి లోపల పూర్తి అవుతుందనేసి కాంట్రాక్టర్ కూడా చెప్పడం, ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు, మేము వాళ్ళు కూడా కాంట్రాక్టర్ కూడా మార్చి లోపల కంప్లీట్ చేస్తాము, 26 మార్చి లోపల కంప్లీట్ చేస్తామనేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు వీటికి అన్నిటికి కూడా కంప్లీట్ అయిన ఫ్లాట్లకు, ఆఫీస్ ప్లేస్లకు ఈ నెల మార్చి 8వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు యాక్షన్ కూడా మొదలైంది. యాక్షన్ కూడా పెట్టి మంచి పోటీగా బాగొస్తున్నారు. ఎందుకంటే ఇది తిరుపతి నగరంలో ప్రధాన ముఖ్య నగరం, సెంట్రల్ ప్లేస్, అన్నిటికీ ఇటు 4 పక్కల విస్తరించి ఉంది. ఇది మధ్యలో ఈ యొక్క టవర్ దాదాపు 3.5 ఎకరా స్థలంలో ఇది ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషంగా ఉందనేసి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ యొక్క తుడా పరిధిలో మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, మన కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ గారు, కార్పొరేటర్ మన ఎస్కే బాబు గారు, ఇంకా జనసేన పార్టీ అధ్యక్షుడు రాజారెడ్డి గారు, ఇంకా ఎన్డీఏ కూటమి నాయకులందరూ, మహిళా సోదరులందరూ కూడా కలిసి ఈ యొక్క ప్రాజెక్టును అధికారులతో సందర్శించడం జరిగింది. దీన్ని వెంటనే పూర్తి చేయాలనేసి మేము కూడా దీనిపైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతోంది. ఈ ప్రాజెక్టులో స్పేస్ ఆఫీస్ కంపెనీలకు, ఐటీ కంపెనీలకు, ప్రైవేట్ కంపెనీలకు అందరికీ ఉపయోగపడే విధంగా సొంతంగా కట్టుకోవాలనుకుంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది కాబట్టి, ఇది గవర్నమెంట్ ప్లేస్లో అవుతుంది కాబట్టి మంత్లీ యాక్షన్లో చేసుకునేదానికి, బ్యాంక్ రుణాలు తీసుకునేదానికి చాలా అనుకూలమైన పద్ధతిలో ఈ యొక్క తుడా టవర్స్ నిర్మించడం చాలా సంతోషమనేసి కూడా తెలియజేస్తున్నాం. తిరుపతి అత్యాధునిక ఆధ్యాత్మిక నగరంలో ఇటువంటిది డెవలప్ చేయడం ఒక శుభసూచకమనేసి కూడా
తెలియజేసుకుంటూ ఇది తిరుపతి నగర వాసులకు, ముఖ్యంగా వ్యాపారస్తులకు, గవర్నమెంట్ కంపెనీలకు, ఐటీ కంపెనీలకు, ఇటు నివాసం ఉండే ఇండ్లు కట్టుకోలేని వాళ్ళకందరికి కూడా దాదాపు 240. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డైల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 50 వినతులు వచ్చాయని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డైల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా 10 మంది తమ సమస్యలు తెలుపగా 40 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, కార్పొరేటర్ కుడితి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ చేపల మార్కెట్ వద్ద వ్యర్థాలు కాలువల్లో వేయటం వలన దుర్గంధం వస్తోందని పరిష్కరించాలని, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పనులు ప్రారంభించాలని కార్పొరేటర్ ఎస్కే బాబు కోరారు. తొండమాన్ చక్రవర్తి మార్గంలో కాలువలు లేనందున మురికిరీలు ఇళ్లలోకి వస్తున్నాయని పరిష్కరించాలని, పశుపర్తి సూపర్ మార్కెట్ వద్ద బోరు మరమ్మతులు చేయించాలని, యూడీఎస్ సమస్య పరిష్కరించాలని, నగరపాలక సంస్థ అవుట్సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న తన భర్త మృతి చెందారని తనకు జీవనోపాధి కల్పించాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, ఇంటిపైన వారిని చెట్టును తొలగించాలని, నీటి కుళాయి పన్ను ఎక్కువగా వస్తోందని సరిచేయాలని, సంజీవయ్య నగర్లో రాకపోకల కోసం ఉన్న దారి ఆక్రమించాలని సరిచేయాలని, అన్నమయ్య నగర్, గోవిందనగర్ వద్ద ఆలయ నిర్మాణం పేరుతో అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని అడ్డుకోవాలని కోరారని తెలిపారు. ఆయా విభాగాల అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, డిఈలు, ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా నలుమూల నుండి సోమవారం నాడు తిరుపతి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుండి సోమవారం నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ప్రజల నుంచి జిల్లా ఎస్పీ నేరుగా ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులు చెబుతున్న ప్రతి ఒక్క సమస్యలను వివరాలతో సహా ఎస్పీ అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు పంపించి త్వరగా పరిష్కరించమని ఆదేశించారు. బాధితులు చెబుతున్న మాటలలో వాస్తవికతను దృష్టిలో పెట్టుకుని సమస్యలు పరిష్కరించడంలో వేగం పెంచాలని అధికారులకు ఎస్పీ ఆదేశించారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు వాళ్ళ బాధలను మన వద్ద చెబుతున్నారని, అలాంటప్పుడు సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించవద్దని అధికారులను ఆదేశించారు. బాధితులు మన వద్దకు వచ్చి ఫిర్యాదు చేస్తే ఆ సమస్యను మనం పరిష్కరిస్తే వాళ్లకు కలిగే ఆనందం చెప్పలేనిదన్నారు. ప్రతి ఒక్క సిబ్బంది ప్రజల సమస్యలను పరిష్కరించడంలో జవాబుదారీతనం కలిగి ఉండాలన్నారు. ఇదిలా ఉంటే ప్రత్యేకించి వికలాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలని మరోసారి సిబ్బందికి ఆదేశించారు. అవకాశాన్ని బట్టి వికలాంగులు, వృద్ధులు, మహిళల సమస్యలను సత్వరమే సమగ్ర విచారణ జరిపి వారి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి రానటువంటి ప్రజలు జిల్లాలోని పోలీస్ స్టేషన్లో, సర్కిల్ కార్యాలయాలు, సబ్ డివిజన్ కార్యాలయాలలో ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. ఆ ఫిర్యాదులను మీకోసం ప్రజా సమస్య పరిష్కార వేదిక ఫిర్యాదులుగానే పరిగణించి సకాలంలో సత్వర న్యాయం చేయటం జరుగుతుందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఆయా పోలీస్ స్టేషన్లో అధికారులు స్పందించిన పక్షంలో అలాంటి సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ రోజు 102 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. వాటిని సంబంధిత పోలీసు అధికారులకు అప్పగించి సకాలంలో పరిష్కార మార్గం చూపవలసిందిగా ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు హేమంత్, శాంతి భద్రతలు రవి మనోహరాచారి, నేర విభాగం నాగభూషణరావు, జిల్లాలోని సిఐలు శ్రీనివాసులు, జయచంద్ర, శ్రీరాములు తదితర అధికారులు పాల్గొన్నారు. అభినవ అన్నమయ్యగా పేరుగాంచిన ప్రముఖ టీటీడీ మాజీ ఆస్థాన సంగీత విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. తిరుపతిలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి కళాకారులు ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తిరుపతిలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి కళాకారులు ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ గరిమెళ్ల 1000కి పైగా అన్నమాచార్య సంకీర్తనను సర్వకల్పన చేశారని గుర్తు చేశారు.
గరిమెల్ల 1000కి పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశారని గుర్తు చేశారు. టీటీడీలో 1978 నుంచి 2006 వరకు గరిమెల్ల ఆస్థాన విద్వాంసులుగా ఉన్నారని అన్నారు. వినరో భాగ్యము విష్ణు కథ, జగడపు చనువుల జాతర ఇలా ఎన్నో అన్నమయ్య పాటలకు ఈయన స్వరాలు సమకూర్చి అభినవ అన్నమయ్యగా పేరు పొందారని గుర్తు చేశారు. గరిమెల్ల మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం, మురళి, బాసు, నవీన్ కుమార్, విజయలక్ష్మి, తెలుగుదేశం నాయకులు చిత్రపు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులు బాలకృష్ణ ప్రసాద్ గారు మరణించడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. కొన్ని వందల అన్నమయ్య కీర్తనలు సంగీతముతో ఆలపించిన మహా విద్వాంసులు బాలకృష్ణ ప్రసాద్ గారు. శ్రీవారి వైభవాన్ని దశ దిశలా వ్యాప్తించిన సంగీత విద్వాంసులు మన బాలకృష్ణ ప్రసాద్ గారు. కేంద్ర పురస్కారాలు కూడా అందుకున్నారు. బాలకృష్ణ ప్రసాద్ గారు మరణించడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులు గరిబెండ్ల బాలకృష్ణ ప్రసాద్ గారి అకాల మరణం ఆయన సంగీతాభిమానులందరికీ కూడా చాలా మనస్తాపాన్ని కలిగించినటువంటి విషయం. వారు ఏకాదశి నాడు స్వామిలో ఏకమైనా కూడా ఎన్నో వేల మంది శిష్యులకి గాత్రం ఇచ్చి స్వరకల్పన చేసినటువంటి ఆయన కీర్తనలు స్వయంగా బాణీ కట్టుకుని ఎందరికీ స్ఫూర్తిదాయకమైనటువంటి వారు మన మధ్య లేకపోవడం బాధాకరమని, వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. 12 ఏళ్ల తర్వాత ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని భారత్ ముద్దాడింది. దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఐసీసీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో బలమైన న్యూజిలాండ్ జట్టుపై భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించి ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని సగర్వంగా ఎత్తింది. ఈ మ్యాచ్ను దేశం మొత్తం ఎంతో ఉత్కంఠగా చూసింది. భారత్ విజయం సాధించడంతో తిరుపతిలోని బీజేపీ, టీడీపీ నాయకులు వీధుల్లోకి వచ్చి జాతీయ జెండాలను చేతపట్టి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. భారత్ విజయం సాధించడంతో తిరుపతిలోని బీజేపీ, టీడీపీ నాయకులు వీధుల్లోకి వచ్చి జాతీయ జెండాలను చేతపట్టి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. అనంతరం టపాకాయలు కాల్చి అందరికీ స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఐసీసీ ట్రోఫీలో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా తన జైత్య యాత్రను కొనసాగించడం గర్వంగా ఉందన్నారు. లీగ్ మ్యాచ్ దశలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను సెమీఫైనల్లో బలమైన ఆశలను ఓడించి ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు సభ్యులందరూ బౌలింగ్లోనూ, ఫీల్డింగ్లోనూ, బ్యాటింగ్లోనూ సమిష్టిగా రాణించి న్యూజిలాండ్పై అపూర్వ విజయం అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగ కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ నాయకులు మల్లారపు రవిప్రసాద్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, పాడిబంట మురళి, రాజశేఖర్ రెడ్డి, టీడీపీ నాయకులు చిత్రపు హనుమంతరావు, సింగంశెట్టి సుబ్బరామయ్య, క్రీడా అభిమానులు ప్రసాద్, భాస్కర్, శ్రీనివాసులు, జ్యోతి, లక్ష్మి, పుష్పలత తదితరులు పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇండియా గెలుపు చాలా ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇండియా లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఈరోజు పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు ఇండియా గెలుపు చాలా ఆనందంగా ఉంది. అందరికీ కూడా పండగ వాతావరణంలో మేము అందరూ కూడా పండగ చేసుకుంటున్నాం. చెప్పడానికి అలివిగని విధంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది చెప్పని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఛాంపియన్షిప్ ట్రోఫీ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్యగా జరగగా భారత్ కివీస్ జట్టును చిట్టుగా ఓడించి ట్రోఫీని కైవసం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగు చేయగా, తర్వాత బ్యాటింగ్ చేసిన ఇండియా 49 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకునింది. మన హిట్ మ్యాన్ 83 బంతుల్లో 76 పరుగులు చేయగా 7 ఫోర్లు 3 సిక్సర్లతో
ధనాధన ఇన్నింగ్స్ భారత విజయంలో కీలక పాత్ర వహించారు. ఈ భారతదేశం మొత్తం ఈ యొక్క క్రీడాభిమానులు టపాసులు కాల్చి ఈ స్వీట్లు పంచుకొని ఆనందంగా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ నినాదాలు ఇస్తూ భారత మాతాకి జై అంటూ నినాదాలు ఇస్తూ సంబరాలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. దుబాయ్లో జరిగినటువంటి క్రికెట్ మ్యాచ్లో ఉత్కంఠభరితంగా జరిగినటువంటి మ్యాచ్లో విజయం సాధించినటువంటి ప్లేయర్లందరికీ కూడా భారత క్రీడాభిమానులందరి తరఫున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ రాబోయే ఉగాదిని ముందుగానే జరుపుకునే సంబరాలతో తిరుపతిలో ఈ కళాకారులు మరియు క్రీడాభిమానులు అందరూ చేరి ఈ స్థానిక రైల్వే స్టేషన్ జంక్షన్లో అభిమానులకు అందరూ కూడా స్వీట్లు పంచి బాణాసంచా కాల్చి పండుగ చేసుకోవడం జరిగింది. ఈ క్రీడాభిమానులందరికీ కూడా విజయం తెచ్చినటువంటి క్రీడాకారులందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు దుబాయ్ వేదికగా ఐసిఐసిఎస్ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్కి ఇండియా చేరుకోవడం ఒక శుభసూచకం. చేరి న్యూజిలాండ్ని చిత్తుగా ఓడించడంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ గారికి మరియు శ్రేయస్ అయ్యర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ భారతదేశం గెలవగానే తిరుపతిలో గోవిందరాజుల స్వామి గుడి ప్రాంగణంలో అభిమానులందరూ ఒక తిరుపతి వాళ్ళే కాకుండా అందరూ కలిసి ఈ పండుగను జయప్రదం చేశారు. ఉగాది 30వ తేదీ రావాల్సింది ఈరోజే తిరుపతి వాసులకి ఆంధ్రప్రదేశ్ వాసులకి ఈరోజే ఉగాది రోజులుగా అందరూ జరుపుకుంటున్నారు. ఇందులో అందరూ కలిసి చేసుకోవడం చాలా అభినందనీయం. జై భారత్ మాతాకి జై. తిరుపతి సరస్వతి శిశు మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు బిఎంఎస్ తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ జీపాలెం తేజోవతి పాల్గొన్నారు. కార్మిక క్షేత్రంలో కూడా మహిళా సాధికారత యొక్క ఆవశ్యకతను గురించి వివరించారు. ఈరోజు అన్ని రంగాల్లో మహిళలు అభ్యున్నతి ఉన్నప్పటికీ మహిళా సాధికారత పూర్తి పరిపూర్ణం సాధించాలని తెలిపారు. చట్టసభల్లో 33% సాధించడానికి 75 ఏళ్లు పట్టిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ట్రేడ్ యూనియన్ రంగంలో ఇంకా చాలా వెనుకబడి ఉన్నామని గుర్తు చేశారు. సమాన వేతనం సాధించవలసిన అవసరం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు అందరికీ మొక్కలను అందించారు. ఈ కార్యక్రమంలో బిఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి బిల్లే సీనప్ప, బిఎంఎస్ స్విమ్స్ అధ్యక్షులు హేమరాణి, డాక్టర్ వనజాక్షి, సబ్ ఇన్స్పెక్టర్ సుమతి, అంబుజాక్షి, లాయర్ శ్యామల తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా భారతీయ మజ్దూర్ సంఘ్ తిరుపతి జిల్లా వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనడం నాకు చాలా గర్వంగా ఉంది. మహిళల సాధికారక అనేది ప్రపంచంలో మొట్టమొదటగా మొదలైంది కార్మిక ఉద్యమాల నుంచే. ఎక్కడేంటంటే కార్మిక ఉద్యమాల నుంచి 1900 మనకు స్వాతంత్ర్యం రాకముందే ప్రపంచంలో కార్మికుల ఉద్యమాల నుండి మహిళా హక్కులు, మహిళా సాధికారత అనేది మొదలైంది అక్కడి నుండే. ఈరోజు అంతర్జాతీయంగా మహిళా దినోత్సవం మనం అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే పునాది కార్మిక ఉద్యమాల నుంచి మొదలైంది. ఈరోజు ఈ పరిణామం చాలా గర్వించదగ్గ విషయం. అయితే మనం ఇక్కడ అన్ని రంగాల్లో అభివృద్ధి ఎలాగైతే సాధిస్తున్నామో కార్మిక క్షేత్రంలో, కార్మిక రంగాల్లో కూడా మహిళల సాధికారత, మహిళల ప్రాముఖ్యత, మహిళల అణచివేత నుండి రక్షించబడటాన్ని సాధించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ ట్రేడ్ యూనియన్లో అయినా సరే ఇంకా కూడా మహిళల సాధికారత నాకు అనుకున్న రీతిలో కనిపించట్లేదు. కేవలం అంగన్వాడీసో లేకపోతే ఆశా కార్యకర్తల విభాగంలోనో అక్కడ మాత్రమే మహిళలు తమ ప్రాబల్యాన్ని, అధికారాన్ని చాటి చెప్తున్నారు. అలా కాకుండా ప్రతి ఇండస్ట్రీ విభాగంలో, ప్రతి కార్మికుల విభాగంలో ఈరోజు మహిళలు కూడా సమానంగా మనం పోటీ పడుతున్నాం. సో ఆ లక్ష్యంగా చూస్తే మహిళల సాధికారత అనేది అక్కడ కూడా మనం సాధించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈరోజు దేశంలో అన్ని రంగాల్లో మహిళలు దూసుకెళ్తున్నారు. ఈ ట్రేడ్ యూనియన్ రంగంలో కూడా మహిళల సాధికారత మరింత వేగంగా దూసుకెళ్లాలని ఈ సందర్భంగా నేను అందరికీ పిలుపునిస్తున్నాను. ధన్యవాదాలు. జై హింద్. నా పేరు జీపాలెం తేజోవతి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో చెస్ ఛాంపియన్ గుకేష్ దొమ్మరాజు, ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ,
ఏపీ ఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతులు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. I had a very good darshan. I always wanted to come after World Championship, so I'm very happy to come. I had a great darshan. I'm really happy. నెక్స్ట్ టోర్నమెంట్స్ ఏవో ఉన్నాయి. మీరు థర్డ్ ప్లేస్లో ఉన్నారు వరల్డ్ ఛాంపియన్షిప్. ఫస్ట్ ప్లేస్కి ఎలాంటి ప్రయత్నం చేస్తారు? I have to keep working hard. Inka like 2025 year there is a lot of important tournaments, so I'm focusing on that. All formats I want to improve, and hopefully at some point with God's grace good things will happen. Thank you. And கடவுள் அருள்னால இது நல்லது நடக்கும்னு நான் நம்புறேன். உலக தரத்தில் நீங்கள் 3வது இடத்துல இருக்கீங்க. அடுத்து 1வது இடத்துக்கு வரதுக்கான முயற்சிகள் எப்படி இருக்கும்? அதான் இன்னும் நிறைய ஹார்ட் ஒர்க் பண்ணணும். அதுக்கு நிறைய ஆப்பர்ச்சுனிட்டிஸ் இருக்குது இந்த இயரில், ஸோ அதை யூஸ் பண்ணிக்க ட்ரை பண்ணேன். எப்பவுமே திருப்பதிக்கு வந்து ஃபஸ்ட்டு நீங்கள் முடிச்சுட்டு தான் போகிறீங்க. ஒரு சென்டிமெண்ட்டாக நினைக்கிறேன். எனக்கு கடவுள் நம்பிக்கை இருக்குது. ஸோ நான் கடவுள்கிட்ட தரிசனம் பண்ணிவிட்டு கடவுள்கிட்ட வந்து தரிசனம் பண்ணுறது ஐ ஃபீல் குட். ஸோ చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలం ఆర్కేవీబీ గ్రామ పంచాయతీ పరిధిలో చిన్న వీధిలో 70కి పైగా ఇళ్లకు కొలాయి నీరు అందకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ కు పలుమార్లు సమస్యలు తెలియజేసినా పట్టించుకోవటం లేదని, సమస్యను పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. నీటి సమస్యను వెంటనే పరిష్కరించకపోతే కలెక్టర్ కార్యాలయానికి బిందెలతో ర్యాలీ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇప్పటి వరకు పంచాయతీ కార్యదర్శి కూడా వాయిదాలు వేస్తూ సమస్యను లైట్ గా తీసుకుంటున్నారని మహిళలు ఆరోపించారు. సర్పంచ్ సమన్వయంతో పనిచేయటం లేదని ఆరోపించిన వారు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బిందెలతో నిరసన తెలిపారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని నీటి సమస్యను పరిష్కరించాలని, తమకు న్యాయం చేయాలని మహిళలు డిమాండ్ చేశారు. వాళ్ళ భార్య చెప్పిన, సెక్రటరీ చెప్పిన, 2 సార్లు పోయినా, రైస్ మిల్ కాడు కూడా ఒకసారి చెప్పినాను. ఆ పక్క చెప్తున్నాను, వాళ్ళు పట్టించుకోలేదు. నాకు ఇప్పుడు మాకు తాగేదానికి ముసిలోళ్ళు అయిపోయినావు. కాళ్ళు లేదు, నడిచేదానికి ఎవరు తెచ్చిచ్చేది మాకు నీళ్లు. తప్పలు తెచ్చిన నీళ్ళు కూడా లేదు. నీళ్లు తెచ్చుకోవాలంటే ఎంత దూరం పోవాలా? మాకు ఒక 6 పర్లాంగ్ పోవాలా. సెక్రటరీకి చెప్పినారా? వర్షాకాలం నీళ్లు పర్వాలేదు మీకా? వస్తాయి కొద్దిగా, ఎండాకాలం వస్తే చాలా ఇబ్బంది. మీరు కూడా చూడండి, చెప్పలేక మా ఈదికే పైకేసి నీళ్లు లేకుంటే మేము దాఖలు చేస్తే కూడా 1 రూపాయి ఇప్పుడే చెప్పేస్తాను. ఊర్లో అధికారులు సమస్య పైన పట్టించుకోవట్లేదు, సర్పంచ్ అసలుకి పట్టించుకోలేదు. ఎవరికి చెప్తున్నా నాకే నీకేమని పోతున్నారు. మా ఇంటికాడ నుంచి మా నీళ్లు తీసుకోకూడదు. సుజాత వాళ్ళ ఇంటికాడ పోయి ఇప్పుడు 4 రోజులు పట్టుకున్నా పైప్ వేసి, అది కూడా పగిలిపోయింది. 2000 ఇచ్చి తీసుకొచ్చుకున్నా పైపు. దాన్ని ఎవరు కట్టించేది? మా నీళ్ళు తెలుసు, సుజాతకి తెలుసు, గణేష్ వాళ్ళకి తెలుసు. వాళ్ళు పోతా వస్తా ఉన్నారు ఈదులో. 3 సార్లు పెట్టి ఈ వారాల్లోనే. ఇప్పుడు నీళ్ళు కరువు ఎన్ని రోజులు ఉంది? ఒక నెల అయింది. నేను బెంగళూరుకి ఈ ఊర్లో మిగిలిన వీధులకు నీళ్లు ఉన్నాయా? బోర్లుండాయి. కలెక్టర్ దగ్గరికి పోతాం, ఇదే బిందులు ఎత్తుకొని నీళ్లు కానీ రాకుంటే కలెక్టర్ దగ్గరికే పోతాం. ఈ మాత్రం మాకు అర్జీ పెడతాం పోయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి నగరంలోని ఆర్సీ రోడ్డులో నిర్మిస్తున్న తుడా టవర్స్ 2026 మార్చి నాటికి నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తెస్తాం పేర్కొన్న తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. అభినవ అన్నమయ్యగా పేరుగాంచిన ప్రముఖ టీటీడీ మాజీ ఆస్థాన సంగీత విద్వాంసులు గరిమెల్ల బాలకృష్ణ పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన రాయలసీమ రంగస్థలి కళాకారులు. తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. సంబంధిత అధికారులకు పంపించి త్వరగా పరిష్కరించాలని ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.